నార్మల్ పీపుల్ హనీ ట్రాప్ చేస్తే వాళ్ళని జైల్లో వేస్తారు. ఒకవేళ పోలీసులే హనీ ట్రాప్ చేస్తే వాళ్ళని ఎక్కడ వేయాలి? అనంతపురంలో ఇద్దరు సిఐలు, ఒక లేడీ డాన్ రంగమ్మ, వీళ్ళు కలిసి ఒక పెద్ద హనీ ట్రాప్ అయితే వేశారు. సిఐ శ్రీహర్ష, అదే విధంగా ఇంకో సిఐ రాజేంద్రనాథ్ యాదవ్, వీళ్ళిద్దరు కుంభక్కై 10 మంది ఆడవాళ్లతో హనీ ట్రాప్ అయితే చేపించారు. వీళ్ళ ఎజెండా ఎట్లుంటదంటే, ఎవరెవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఎవరెవరికి అమ్మాయిల పిచ్చుంది అని తెలుసుకొని వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని రూమ్ లోకి తీసుకెళ్లి వాళ్ళతో ఇంటిమేట్ అయిన వీడియోల్ని రికార్డ్ చేయించి వాళ్ళకే మళ్ళీ వాళ్ళ వాట్సాప్ కి పంపించి వాళ్ళ నుంచి డబ్బులు లాగే వాళ్ళు. ఎంతో మంది వీళ్ళ దగ్గర బలైపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ బలైపోయిన గానీ కేసు పెట్టకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే హనీ ట్రాప్ చేసింది పోలీసులే కాబట్టి భయపడి డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే విధంగా లేడీ డాన్ రంగమ్మ వీళ్ళ అందరికి హెడ్ అన్నమాట. ఒకవేళ వీళ్ళు గానీ డబ్బులు ఇవ్వకపోతే మేము ఎందుకు ఇవ్వాలని ఆర్గ్యూ చేస్తే వీళ్ళ మీదనే మళ్ళీ రిటర్న్ రేప్ కేసు పెట్టించి వాళ్ళని చిత్రహింసలకు లోనై వాళ్ళ నుంచి డబ్బులు లాగేవాళ్ళు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పోలీసులు నెగిటివ్ అయ్యేది ఇలాంటి వాళ్ళ వల్లే. మాక్సిమం 90% పోలీసులు నెగిటివ్ అయ్యేది ఇలాంటి ఇన్సిడెంట్స్ చేయడం వల్ల, ఇలాంటి మనుషుల వల్లనే అవుతారు. కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలి. ఈ పోలీస్ వ్యవస్థ కూడా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. ఈ స్ట్రిక్ట్ రూల్స్ ఎలా ఉండాలంటే పోలీసులు కూడా తప్పు చేయడానికి భయపడేలా ఉండాలి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. నేనున్నానని మాత్రం అస్సలు మర్చిపోకండి.